అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు, పెన్షనర్లకు శుభవార్త అండి. కొత్త పే స్కేల్స్, కొత్త డీఏడీఆర్ కీలక నిర్ణయము. సో, పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాం. వీడియోని ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ, పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాము. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు, పెన్షనర్లకి శుభవార్త అండి. కొత్త పీఆర్సీ అమలు కోసం ఉత్కంఠత. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ పెన్షనర్లు ఆనందించదగ్గ శుభవార్త కోసం అయితే ఎదురు చూస్తూ ఉన్నారు. కేంద్ర ప్రభుత్వం 2026లో అమలు చేయబోయే కొత్త పీఆర్సీ కమిటీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇదే తరహాలో ఆంధ్రప్రదేశ్‌లో కూడా 12వ పీఆర్సీ అమలు జరిగే అవకాశం ఉందన్న ఆశలు అయితే పెంచుతోంది. కేంద్ర ప్రభుత్వ నిర్ణయం కొత్త పే స్కేల్స్ డీఏడీఆర్ కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఎయిత్ పే కమిషన్ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దీని ప్రకారంగా 2026 నుంచి కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు కొత్త పే స్కేల్ అమల్లోకి అయితే వస్తాయి. ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు 2025 జనవరి డీఏ మార్చి నెలలో చెల్లించబోతున్నట్టు సమాచారము. తాజా అంచనాల ప్రకారం 186% మూల వేతనం పెంపు అయితే జరిగే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో కొత్త పీఆర్సీ అమలు ప్రాధాన్యత 2023 జూలై 1 నుంచి 12వ పీఆర్సీ అమలుకు సంబంధించి ఇప్పటివరకు ఎటువంటి ప్రకటన లేకపోవడం ఉద్యోగుల్లో తీవ్ర నిరాశ కలిగిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయం దృష్ట్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా త్వరలో చర్యలు తీసుకోవాలని ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయి. కొత్త పీఆర్సీ ద్వారా రాష్ట్ర ఉద్యోగుల జీతాల్లో పెంపు ఎంతవరకు ఉంటుందనే దానిపై విశ్లేషకులైతే సాగిస్తున్నారు. సో, ఉద్యోగులు మరియు పెన్షనర్ల ఆశలు వేతనాల పెరుగుదల తాజా అంచనాల ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగులకు కనీస వేతనం అనేది 45,000 వరకు పెరగవచ్చని భావిస్తున్నారు. పెన్షన్ పెంపు పెన్షనర్లకు కూడా కొత్త పీఆర్సీ అమలు ద్వారా మానసిక, ఆర్థిక భరోసా లభించనుంది. డీఏడీఆర్ చెల్లింపులు గత డీఏ బకాయిల చెల్లింపులు కూడా త్వరగా జరిగేలాగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అయితే ఉద్యోగ సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. తాజా విశ్లేషణ వేతన పెంపు అంచనాలు 2006 నుంచి 2016 ఆరవ వేతన కమిషన్ వేతనాల్లో 40% వరకు సిఫార్సు చేసిందనమాట పెంపుకు. అంటే వేతనాల్లో 40% పెంపుకు సిఫార్సు చేసింది. ఇక ఏడో వేతనం ప్రజెంటు ఉన్నటువంటి ఏడో వేతన కమిషన్ 2016 నుంచి 26 వరకు ఉంటుంది. సో, 23% నుంచి 25% వరకు వేతనం పెంపు సిఫార్సు చేసింది. 2026 నుంచి 36 వరకు ఎనిమిదవ వేతన కమిషన్ అనమాట. సో, దీని ద్వారా కనీస మూల వేతనం అనేది 186% పెరుగుదల జరగవచ్చనైతే ప్రముఖ నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇక ఉద్యోగ సంఘాల డిమాండ్లు పీఆర్సీ అమలు 12వ పీఆర్సీని తక్షణమే అమలు చేసి జూలై 2023 నుంచి ప్రభావాన్ని వెనుకటి తేదీ నుంచి అమలు చేయాలి. సో, డీఏ బకాయిల చెల్లింపు గత 2 సంవత్సరాలుగా పెండింగ్‌లో ఉన్న డీఏ బకాయిలను వెంటనే విడుదల చేయాలి. పెన్షనర్ల కోసం చర్యలు పెన్షనర్లకు పెండింగ్‌లో ఉన్న మొత్తం బకాయిలను త్వరగా చెల్లించి వారి జీవితాల్లో ఆర్థిక భద్రతను కల్పించాలి. ప్రభుత్వ ప్రకటన పీఆర్సీ అమలుకు సంబంధించి షెడ్యూల్‌ను ప్రభుత్వం త్వరగా ప్రకటించాలి. ఇక వేతన కమిషన్ ప్రకారం నిపుణుల అంచనా ప్రకారంగా కేంద్ర ఉద్యోగుల మూల వేతనం కనీసం రూ. 51,400 వరకు పెరుగుతుందని అంచనా. ఆంధ్రప్రదేశ్ ఉద్యోగుల పే స్కేల్ కూడా ఈ మార్గదర్శకాల ప్రకారం పెరిగే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం దృష్ట్యా ప్రభుత్వం పనితీరు ఆధారంగా వేతన పెంపును పరిశీలించవచ్చనైతే చెప్తున్నారు. ఉద్యోగుల కోసం కృషి కొనసాగుతున్నది. ఉద్యోగ సంఘాలు ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతూ చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించుకునే ప్రయత్నాలు కొనసాగిస్తున్నాయి. సెంట్రల్ ఎంప్లాయీస్ తరహాలోనే రాష్ట్ర ఉద్యోగులు, పెన్షనర్లకు కూడా న్యాయం జరిగేలాగా ప్రభుత్వం బాధ్యతగా వహించాలనైతే అన్ని వర్గాలు కోరుతున్నాయి. ఈ నిర్ణయాలతో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఆర్థిక భరోసా కలగడంతో పాటు వారి జీవితాల్లో పాజిటివ్ మార్పులను చోటు చేసుకోనున్నాయి.